హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం జీ తెలుగులో 7వ వారం టీఆర్పీ రేటింగ్స్ మామూలు షాక్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ లెవెల్ షాక్ అయితే ఇచ్చాయి. జేమ్స్ సీరియల్ టాప్ 2లో అయితే నిలిచింది. అసలు జేమ్స్ సీరియల్ ఇంకా లేదు, శుభం కార్డ్ పడిపోయింది అనేసి అనుకునే టైంలో టైం అయితే చేంజ్ అయింది. అంటే 8 PM నుంచి 8:30 PMకి అయితే షిఫ్ట్ అయింది. 8:30 PMలో రెండవ వారంలో నెంబర్ 1 ప్లేస్‌ని అయితే కైవసం చేసుకునేదానికి చాలా చాలా దగ్గరలో అయితే కోల్పోయిందని మనం అయితే చెప్పొచ్చు. అసలు ఈ షాకింగ్ టిష్ చూసిన తర్వాత మామూలు రెస్పాన్స్ అయితే రాలేదబ్బా. ఇంకోటి జీ చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏమంటే కొత్త సీరియల్ ప్రోమో ఒకటైతే మనకైతే వదిలేస్తారు. ఆ సీరియల్ ఎప్పుడొస్తుందా అనేసి మనం అయితే 1000 కళ్ళతో ఎదురు చూసి ఆ సీరియల్ గురించే మనం మర్చిపోతాం. మర్చిపోయినాక ఎప్పుడో రాత్రి 10 గంటలకో, మధ్యాహ్నం 2 గంటలకో, 3 గంటలకో ఏసి మనకైతే పెద్ద షాక్ ఇస్తారు. ఆ టీఆర్‌పీ అయితే అంతొచ్చి సావదు. అదే వచ్చిండే సమస్య. 'రుణానుబంధం' అనే సీరియల్ ప్రోమో వచ్చి కూడా 1 మంత్ అయితే అయిపోయింది. దాంట్లో కనీసం ఒక హీరో, హీరోయిన్ మొఖమో, లేకపోతే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మొఖమో, ఎవరు మొఖమో ఒకరి మొఖం చూపిస్తే అన్నా పర్లేదబ్బా ఇది స్టోరీ అనేసి మంచి కాన్సెప్ట్ అయితే వస్తా ఉంటారు. ఆ కాన్సెప్ట్ ఏం జరిగింది అసలు? అంతలో మాత్రానికి ప్రోమో వదిలేదు ఎందుకో నాకైతే అర్థం కాలేదు. అసలు జీ తెలుగులో 'లక్ష్మీరావే మా ఇంటికి' సీరియల్ కూడా అట్టే నాంచి ఎప్పుడో ఆగస్టులో ప్రోమో వస్తే డిసెంబర్ ఎండింగ్‌లో అయితే సీరియల్ అయితే రిలీజ్ చేశారు. ఆ సీరియల్ కూడా రాత్రి 10 గంటలకేసి అసలు టీఆర్‌పీ మంచి టైమ్ స్లాట్‌లో ఏసిండే మంచి టీఆర్‌పీ, మంచి స్టోరీ లైన్ ఉంది. అలాంటి టీఆర్‌పీలో ఎత్తకపోయి ఎక్కడో 10 గంటలకేస్తే ఎవరు చూస్తారు చెప్పండి? 10 గంటలకేసుకుంటే అక్కడ పిల్లలంతా స్కూల్‌కి పోతా ఉంటారు. 9:30కే, 10కే పడుకుంటా ఉంటారు. అలాంటి టైంలో మంచి స్టోరీ ఎంత పెద్ద స్టోరీ ఏసినా ఏం లాభం చెప్పండి? అలాగే 'కొంగు బంగారం' అనే సీరియల్ జస్ట్ 3 రోజుల ముందు ప్రోమో ఏసి నెక్స్ట్ డే నుంచి మీకు సీరియల్ టెలికాస్ట్ అవుతుందంటే ప్రమోషన్స్ ఎక్కడ? ప్రమోషన్స్ ఉంటేనే కదా సీరియల్‌కి ఏదైనా సరే. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అంటారు చూడండి. ఆ విధంగా అయితే మన జీ మేనేజ్మెంట్ అయితే చేస్తాంది. ఈ చిన్న చిన్న మిస్టేకులు కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది. అలాగే 'మేఘ సందేశం' సీరియల్ ఎందుకో రోజు రోజుకి డౌన్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ గగన్‌ని, భూమిని వేరు చేస్తారా అనేసి చాలా మంది అయితే మెసేజ్ చేస్తా ఉంటారు. అలాగా గాని చేశారంటే ఇప్పుడుండే 'మేఘ సందేశం' సీరియల్ టీఆర్‌పీ డౌను. ఇంకా చాలా డౌన్ అయిపోయే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉంటాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. కానీ ఎక్కువైతే టీఆర్‌పీ రాలేదు. బెటర్ రేటింగే వచ్చింది. అది ఈ ఛానల్‌లోనే కాదు అన్ని ఛానల్‌లోనూ తక్కువే టీఆర్‌పీ అయితే ఉంది. 'ముక్కుపుడక' సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 2.70 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.69 అయితే వచ్చింది. బెటర్ సూపర్‌గానే వచ్చిందని మనం అయితే చెప్పొచ్చు. అలాగే 'ఉమ్మడి కుటుంబం' సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 3.26 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.86 అయితే వచ్చింది. ఇంకా 'దీర్ఘ సుమంగళి భవ' సీరియల్ వచ్చి మంచి టీఆర్‌పీ వస్తా ఉన్నింది. కానీ అక్కడ అదర్ ఛానల్‌లో 'బ్రహ్మముడి' సీరియల్ మంచి పికప్ అయితే అయిపోయింది కాబట్టి ఇక్కడ కొంచెం అయితే తగ్గింది. కానీ ఆ సీరియల్‌కి, ఈ సీరియల్‌కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అంటే ఆ సెకండ్ జనరేషన్‌లో మళ్ళీ 'రాజ్ కావ్య' వస్తే అక్కడ బాగుంటుంది. ఆ టీఆర్‌పీ రేటింగ్స్ చూడండి మా టీవీలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అర్బన్ స్టోర్ వచ్చి 3.23 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.83 అయితే వచ్చింది. 'గుండమ్మ కథ' సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 3.39 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.08 అయితే వచ్చింది. ఇక్కడ చూడండి 130 నుంచి అట్టే పెరుగుతా పోతా ఉంటాయి. ఇక్కడ మధ్యాహ్నం చూసేవాళ్ళు చాలా తక్కువ. అంటే సిటీ ఆడియన్స్ జీని బాగా కనెక్ట్ అవుతారని మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటానే ఉన్నాం. అదే విధంగా జరుగుతుంది చూడండి. 1:00కి 3.83 వస్తే 1:30కి 4.08 అయితే వచ్చింది. అలాగే 'కలవారు కోడలు కహమన్ లక్ష్మి' వచ్చి 2 PMలో టెలికాస్ట్ చేస్తే అర్బన్ స్టోర్ వచ్చి 3.65 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.32 అయితే వచ్చింది. రోజు రోజుకి పెరగతా పోతా ఉంది కానీ అంటే టైంకి పెరగతా పోతా ఉంది కానీ తగ్గట్లేదు. అంటే సిటీ ఆడియన్స్‌ని బాగా అట్రాక్ట్ చేస్తుంది మన జీ అనేసి మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటానే ఉన్నాం. అది అయిపోయిన తర్వాత 'ఎన్నాళ్ళో వేచిన హృదయం' వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 3.18 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.30 అయితే ఉంది. సూపర్, అది కూడా సూపర్. 4.32, 4.30 మంచి టీఆర్‌పీలో వచ్చాయని మనం అయితే చెప్పుకోవచ్చు. అలాగే 'ఘరానా మొగుడు' సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 2.73 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.94 అయితే ఉంది. ఇంక మధ్యాహ్నం 3:30కి 4 గంటలకు కూడా సీరియల్ అయితే జీ తెలుగులో అయితే వస్తున్నాయి కదా! మధ్యాహ్నం 3:30కి అయితే 'కొంగు బంగారం' అనే సీరియల్ అర్బన్ స్టోర్ వచ్చి 1.75 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 2.57 అయితే ఉంది. మంచి టీఆర్‌పీ రేటింగ్ అనే చెప్పొచ్చు. కంప్లీట్ తమిళ్ సీరియల్ చూస్తామని ఫీల్ అయితే వస్తుంది. అంటే వాళ్ళ బొట్లు అవంతా ఉంటాయి కదా! ఆ విధంగా కంప్లీట్ తమిళ్ సీరియల్ చూస్తామని ఫీల్ అయితే వస్తుంది. అలాగే 'ప్రేమ యుద్ధం' సీరియల్ కంప్లీట్ ఒక హిందీ సీరియల్ చూస్తామన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అయినా కానీ మంచి టీఆర్‌పీలే గెయిన్ చేస్తామని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదర్ ఛానల్స్‌లో అన్ని సినిమాలు అయితే వేస్తారు. మన జీలో మాత్రం 4 గంటలైనా కానీ మనకు సీరియల్ అయితే రన్ అవుతానే ఉంటాయి కంటిన్యూస్‌గా. సూపర్ అనిపించింది. అలాగే 'నిన్నూరెల్ సావాసం' ఈజ్ బ్యాక్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. 'బాగి ఈజ్ బ్యాక్' అంటే బాగి అమర్ కలవాలి అనేసి
మీరంతా ఎన్ని ప్రయత్నాలు ఎంత కోరుకున్నారో అంత నిజమైతే జరగబోతుంది. జరిగింది కూడా. అందుకోసం అనేసి లాస్ట్ వీక్ టీఆర్పీ చూసుకున్నట్టయితే ద బెస్ట్ టీఆర్పీ అయితే వచ్చింది. లాస్ట్ వీక్ అంతకుముందు వీక్ చూసుకున్నట్టయితే ఈ వీక్లో కూడా మంచి టీఆర్పీ అయితే వచ్చింది. నెక్స్ట్ వీక్ ఇంకా మంచి టీఆర్పీ అయితే వస్తుంది. ఎందుకంటే బాగి అమర్ కలవాలనేసి మీరు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అన్ని ఆశలకైతే అక్కడ జరగబోతుంది. అలాగే టెర్రరిస్ట్ అటాక్లో మన బాగి పిల్లలను కాపాడి మరింత దగ్గర అయితే అవబోతుంది మన అమర్కైతే. నిన్ను వదిలిన అవసరం వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 3.11 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.28 అయితే వచ్చింది. అది అయిపోయిన తర్వాత పర్మర్స్ అండ్ అరగన్ సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 4.89 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 5.78 అయితే వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైంలో ఏ సీరియల్ కానీ ఎండింగ్ లేదు, ఏ సీరియల్ కానీ టైం చేంజ్ లేదు అనేసి మనం అయితే తెలుసుకోవచ్చు. పర్మర్స్ అండ్ అరగం మధ్యాహ్నం స్లాట్కి వేస్తారంటే ఏదన్నా రుణానుబంధం కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టులన్నా పెడితే కదా. ఇప్పుడు ఏ రోజు వస్తుందో తెలియదు, మనకి ఏం జరుగుతుందో తెలియదు, అసలు ఏమవుతుందో కూడా మనకు తెలియకుండా మనం ఏ టైం గెస్ట్ చేసేది చెప్పండి. యాక్చువల్గా అందుకోసమనే టీఆర్పీ రేటింగ్స్ అనేది స్టాండర్డ్గా నిలకడగా ఉన్నాయి. అంటే ఒక పాయింట్లో మాత్రమే డిఫరెన్స్ ఉంది, కానీ ఎలాంటి వేరియేషన్ అయితే ఎక్కువ అయితే చూడలేదు. కానీ జేమ్స్ సీరియల్ అయితే బాగా వేరియేషన్ అయితే చూసాము. ఇంకా లక్ష్మీ నివాసం సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 6.37 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 6.72 అయితే ఉంది. ఇక్కడ ఒక షాకింగ్ డిజైన్స్ అదర్ ఛానల్స్ డిపెండ్సే మనకైతే ఇక్కడ చూపిస్తూ ఉంటారు. మేఘ సందేశం సీరియల్ టీఆర్పీ తగ్గడానికి మెయిన్ కారణం అదర్ ఛానల్లో ఈటీవీలో వచ్చి అమ్మూరు అనే సీరియల్ వచ్చింది. అబ్బా ఏమన్నా సీరియల్ నెంబర్ 1 సీరియల్ అయితే అయింది. ఆ సీరియల్ ఎఫెక్ట్ మామూలుగా అయితే పడలేదు. 2 ఛానల్ పైన ఎఫెక్ట్ అయితే మామూలుగా పడలేదు. మన నెక్స్ట్ లెవెల్లో అయితే పడింది. ఆడియన్స్ని ఇక్కడి నుంచి సగం ఆడియన్స్ని అయితే అక్కడి నుంచి సగం ఆడియన్స్ని అయితే లాగింది. మేఘ సందేశం సీరియల్ 7:30 PM డేంజర్ జోన్లోనే ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. అర్బన్ వచ్చి 7.31 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.77 అయితే ఉంది. సత్తులో జేమ్స్ సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 7.48 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.86 అయితే ఉంది. అది అయిపోయిన తర్వాత చామంతి సీరియల్ వచ్చి జేమ్స్ సీరియల్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ 8:30 PM ఉన్నప్పుడు మనకి 8 PM ఉన్నప్పుడు మనకి టీఆర్పీనే రాలేదు, అసలు సీరియల్ ఇంకా డల్ అయిపోయింది, ఇంక ఎండ్ శుభం కాడ పడిపోతుంది అనేసి మనం అనుకుంటే ఇక్కడ నెంబర్ 2 పొజిషన్ అయితే కైవసం చేసుకుంది. అలాగే చామంతి సీరియల్కి వచ్చి అర్బన్ వచ్చి 7.53 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 7.82 అయితే వచ్చింది. ఇక చామంతి సీరియల్ నెంబర్ 2 పొజిషన్లో అయితే అర్బన్ ప్లస్లో అయితే ఉంది. అలాగే జేమ్స్ సీరియల్ వచ్చి అర్బన్లో అంటే సిటీ ఏరియాస్లో జేమ్స్ సీరియల్ అయితే ఉంది. అంటే 8 PM అక్కడ అదర్ ఛానల్లో కార్తీక్ దీపం సీరియల్ ఎంత పాపులర్ ఎంత పవర్ఫుల్ మీ అందరూ తెలిసిన విషయమే. ఆ సీరియల్ అయితే నెట్టుకోబోతా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా చామంతి సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 7.53 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.82 అయితే ఉంది. అదే అయిపోయిన తర్వాత జగదాత్రి సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 8.00 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 8.87 అయితే వచ్చింది. ఒక వీక్లో 9 కూడా టచ్ అయింది. అసలు మీనన్ చనిపోయాడు, మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుంది అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. మేబీ ఛాన్సెస్ లెస్ అయిపోయినాయని చెప్పుకోవచ్చు. ఈ వీక్ ఏమైనా మంచి టీఆర్పీ వస్తుందని చూడాలి. 9+ అయితే క్రాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే అదర్ ఛానల్లో కూడా మంచి పవర్ఫుల్ అబ్బా, ప్రతి ఒక్క ఛానల్లో నువ్వా నేను అన్నట్టయితే పోటీకి అయితే దిగారు. కాబట్టి ఆ పోటీ తత్వంలో ఖచ్చితంగా టీఆర్పీ అనేది డౌన్ అప్లు అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా ఆటో విజయశాంతి సీరియల్లో మన చిరు అయితే వాళ్ళ వదిన అయితే రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళ వదిన మారే రకంగా కనపడలేదు. కాబట్టి ఇంకా ఆటో విజయశాంతి కూడా మంచి టీఆర్పీ రేటింగే గెయిన్ చేస్తుంది. అర్బన్ స్టోర్ వచ్చి 5.62 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 6.88 అయితే వచ్చింది. ఇంకా లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ బాగా డిసప్పాయింట్ అయితే చేస్తుంది. అంటే ఆ టైం స్లాట్ కానీ చేంజ్ కాకపోతే ఖచ్చితంగా ఏమన్నా డేంజర్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. టైం చేంజ్ చేయాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకున్న కింద లైక్ చేయండి. అర్బన్ వచ్చి 2.83 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.90 అయితే వచ్చింది. సిటీ ఆడియన్స్ అయితే 10 గంటలకు వేసినా చూస్తారు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి. ఇక్కడ విలేజ్ ఆడియన్స్ 8 అంటే 8:30 మ్యాక్స్ టు మ్యాక్స్ 9:30కి ఎవరన్నా సరే పడుకునేస్తారు. అలాంటిది అబ్బా 10 గంటలకు ఏం సీరియల్ చూస్తాం, 10కి చూసి 11 పడుకునే కొద్ది 11 అయిపోతుంది అనేసి అనుకొని ఆడియన్స్ అయితే బాగా తగ్గిపోతూ ఉంటారు. మంచి సీరియల్ని బతికించాలనుకుంటే మంచి టైం స్లాట్ వేయాలని నేనైతే అనుకుంటాను. మీరు కూడా అనుకునేటైతే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతండి. లవ్ యూ ఆల్, బై బై.